ఎప్పుడు మన వార్తలేనా? ఓ పక్క రాష్ట్రానికి గిన పోయొద్దాం పాండ్రి. ఆడ కూడా మంచి రంజు మీద ఉన్నది రాజకీయం. పవరు, పతారా, పథకాలు, పబ్లిక్ తిప్పలు, పైసా ముచ్చట మీద ఎవ్వల మాట అల్లదే. ఇట్లా చెప్పుడు కాదు గాని ఆడికే పోదాం పాండ్రి. ఆంధ్రాల రాజకీయం ఎట్లుందంటే అసెంబ్లీల బడ్జెట్, పార్టీ ఆఫీసుల క్వశ్చన్లు, సభల మంత్రుల ఆన్సర్లు. అవు మరి బడ్జెట్ మీద చర్చ నడుస్తుంది. పాత సీఎం గారు డుమ్మాలు కొట్టి వైసీపీ ఆఫీసులుండి అదే బడ్జెట్ మీద ప్రశ్నలు అడుగుతాడు. తొండి లెక్కలు, దొంగ లెక్కలు అనుకుంటా. లేలే మా బడ్జెట్ సూపర్ ఉందని అసెంబ్లీల మంత్రులు సమాధానాలు చెప్పుడు కడమ ఎమ్మెల్యేలు సప్పట్లు కొట్టు నడుస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇదెక్కడి కథరు? ఇదేదో సభకు పోయి అడిగితే కాదా అంటారా? జగనన్నకు ప్రధాన ప్రతిపక్షం లీడర్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాడట. మరి అప్పుడు మంత్రులతోటి సమానంగా ప్రోటోకాల్ మర్యాద ఉంటది. అయితే గా హోదా రావాలంటే రూల్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉంటే వైసీపీకి 11 మందే ఉన్నారు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి. అంతేగాని నోరుంది గనక ఈ ముచ్చట ఇట్లుంటే యాక్టర్ నాగబాబు సార్ ఎమ్మెల్సీ కాబోతుండు. జనసేన అధ్యక్షుడు పవన్ సార్ అన్నగారి పేరు పంపంగానే చంద్రన్ ఓకే అన్నాడు. ఎమ్మెల్యే కోటా కింద కాబట్టి అల్కగానే మండలికి పోతాడు. తమ్ముడు పార్టీ పెట్టిన నాటి సంది జనసేన జెండా పట్టుకొని తిరిగినందుకు ఇప్పుడు పదవి వస్తుంది అన్నట్టు.